మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ, ఎలాగైనా గెలిచి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ కూటమి, తన ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ బరిలోకి దిగాయి. అయితే ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఏపీలో విజయం ఎవరిది, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధిస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు జోరందుకున్నాయి. ఎవరు గెలుస్తారనే విషయంలో బుకీలు కూడా ఆందోళనకరంలో ఉన్నారు. అన్ని పార్టీల్లో ఎన్నికల ప్రచారాలు నిన్నటితో ముగిశాయి. అన్ని పార్టీల ఎన్నికల ప్రచారాలు నిన్నటితో ముగిశాయి. పార్టీ నేతలు తమ గెలుపు కోసం డబ్బు, మద్యం పంపిణీ ఇప్పటికే ప్రారంభించారనే విషయం వెలువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇంకోవైపు ఏపీ సీఎం ఎవరు అనే దానిపై బెట్టింగ్ రాయళ్లు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇందుకు సంబంధించి బెట్టింగ్లను పోలీసులు అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. అయినా తగ్గేదేలే అంటూ బెట్టింగ్ రాయళ్లు దూసుకుపోతున్నారు. అయితే పార్టీ అభ్యర్థిపై లోకల్ గా సీఎం ఎవరు అని దాని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒక్కో అభ్యర్థి మీద 10 లక్షల నుండి 10 కోట్ల వరకు బెట్టింగ్ జరుగుతోందని ఒక అంచనా. ఏ జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందనేపై జోరుగా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా బెట్టింగ్ అనేది సీఎం ఎవరు, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుస్తారా లేదా, గెలిస్తే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు, అలాగే చంద్రబాబు పరిస్థితి ఏంటి, గెలుస్తారా లేరా, గెలిస్తే మెజారిటీ ఎంత వస్తుంది అనే దానిపైన రకరకాల బెట్టింగ్స్ జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. మరోవైపు ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పిఠాపురం మారింది. ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ బరిలోకి నిలవడంతో పిఠాపురం ఒక్కసారిగా సెంటర్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్ గా మారిపోయింది. పవన్ గెలుపు, మెజారిటీ విషయంలో పందెం రాయుళ్లు జోరుగా డబ్బులు వెదజల్లుతున్నారు. వైసీపీ వంగా గీత గెలుస్తుందని ఎవరైనా ధైర్యం చేస్తే రూపాయికి 30 రూపాయల కోసు పందెం కట్టడానికి పందెం రాయుళ్లు రెడీ. 50,000 మెజారిటీ, 75,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీపై కూడా విరివిగా పందాలు జరుగుతున్నాయి. బెట్టింగ్ల మీద ఫోకస్ పెట్టిన కొంతమంది విశ్లేషకుల ప్రకారం ఈసారి కూడా అధికార పార్టీ వైసీపీ గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని, దానిపైనే ఎక్కువ బెట్టింగ్ జరుగుతోందని తెలుస్తోంది.